రోజున మద్రాస్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు అర్హత కలిగి కరెక్ట్గా పాస్ మార్కులు అంటే మీరు మీరు అచీవ్ చేసినటువంటి మార్కులు సాధించి కూడా అక్కడ తిరస్కారానికి గురైన దగ్గర నుంచి లోకేష్ గారికి ఆ విషయం తెలియడం కానీ లేకపోతే దీని మీద ఒక ప్రత్యేక జీవోనే పాస్ చేసిన సందర్భాన్ని ఎలా చూస్తారు ఏంటి మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన రిసీవ్మెంట్ ఎలా ఉందండి? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది మాకు ఎక్కువగా ఉంది సార్. వాళ్ళు రిజెక్ట్ చేయడం గురించి ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ తెలిసింది సార్. ఫస్ట్ ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలి. అవును సార్, ప్రభుత్వమే అనేది ఒక అవును సార్. చదువుకున్న వ్యక్తేనమ్మా, అంటే చదువుకున్న వ్యక్తులు మాత్రం ఇలాంటివి ఆలోచించగలుగుతారు, దాని మీద సంబంధించి వెంటనే త్వరితగతిన పరిష్కారం చేయగలుగుతారు. ఆ తరహాలో ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన దేశ విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా చేశారనుకోవచ్చా? అంటే దీన్ని వెంటనే అవునండి, ఎగ్జాక్ట్లీ అండి. ఆయనకి స్టడీస్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంత త్వరగా రియాక్ట్ అయ్యారండి. నాట్ ఓన్లీ ది స్టూడెంట్స్ అండి, తనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన త్వరగానే రియాక్ట్ అవుతున్నారు. యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కాదు, ఇంక ఏ మినిస్ట్రీ ఉన్నా కానీ ఆయన ఫుల్ఫిల్ చేస్తారండి దాన్ని ఖచ్చితంగా. సో మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానండి, ఇదిగో ఇది సమస్య సార్ అని చెప్పి ఒక వ్యక్తి, ఒక చిన్న కుర్రోడు వాట్సాప్ మెసేజ్కి వెంటనే స్పందించారు. ఎస్ సార్, అదే చెప్తున్నాం. ఎస్ సార్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లోకేష్ సార్. మేము అదే చెప్తున్నాం సార్. ఇంత త్వరగా రియాక్ట్ అవ్వడం అనేది ఒక నాట్ ఓన్లీ ఇంపాసిబుల్ సార్. సో లోకేష్ గారితో మాట్లాడారమ్మా పిల్లల గురించి సార్? ప్రతి ఒక్కరితోనూ ఇండివిజువల్ గా మాట్లాడారు సార్. సార్ కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారండి పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో. వాళ్ళు ఎట్లా ఏం చేస్తున్నారు, ఎట్లా అమ్మ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ని వాళ్ళు సార్ మాట్లాడారు. సో పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అసలు ఆప్షనల్ ఆ సబ్జెక్ట్ ఆప్షనల్ లేదు, లేకపోతే దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు డిమాండ్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారమ్మా? మనకి అసలు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే బేసిక్గా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన సంస్కృత్ లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు సీట్ రాగానే సంస్కృత్ మార్కు రావాలి అంటే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. అసలు ఎలా వస్తుందా ఏంటి, ఎలా ఏం జరుగుతుందా అని కొంచెం భయం వేసింది. కొంచెం భయం వేసింది అన్నమాట. సో ఇప్పుడు తర్వాత అన్నారు అంటే ఓన్లీ పాస్ మార్క్ వేస్తారు అంటే అలా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అసలు పాస్ మార్క్ అనేది మనం చదివితేనే కదా, మన మార్కులు తెచ్చుకుంటేనే కదా. అందులో ఎగ్జామ్ లేదని చెప్పిన పాస్ మార్క్ ఎలా ఒప్పుకుంటామంటే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. అలాంటి అంటే నేను యాక్సెప్ట్ చేయను అని. సడన్గా లోకేష్ సార్ ఇలా చెప్పి మార్క్స్ ఓవరాల్ గా సబ్జెక్ట్స్ వైజ్ చేసి మార్క్స్ ఇలా తెచ్చినందుకు ఇక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సీట్ వచ్చింది కాబట్టి చాలా సేఫ్టీగా వచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మీ అందరి మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఇంకా భవిష్యత్తులో మంచిగా చదివి ఉంటుందా మీకు? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది సార్. రుణం అనేది ఎప్పటికైనా తీర్చుకోలేదండి అది. సో దాన్ని ఆ విద్య, అందులోని విద్యా వ్యవస్థకు సంబంధించి బాగా చదివి మంచి మార్కులు ఇంకా మంచి పొజిషన్ లో మీ పిల్లలు ఉన్నారంటే అప్పుడు దానికి అవునండి, అదే చెప్తున్నామండి. మేము ఈ 4 years పిల్లల్ని కష్టపడి చదివించుకుంటాం, తిరిగి మళ్ళీ ఏపీకి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడనే వర్క్ చేపిస్తామండి. నేను ఒక్క మాట చెప్పానండి, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను జాబ్ మంచి తెచ్చుకుని నేను ఎక్కడికి వెళ్ళను, వేరే స్టేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళను, ఓన్లీ ఆంధ్రలో చేస్తాను. ఎందుకంటే 4 years తర్వాత మంచి కంపెనీ తెచ్చింది వాళ్ళు తెస్తారు, ఖచ్చితంగా ఇస్తారు మన కోసం అయినా సరే. సో నేను ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకైతే. కళ్ళ ముందు నేను మంచి ఉద్యోగం సాధించగలని నమ్మకం ఉంది, నీలో చాలా నమ్మకం ఉంది.